తెరే ఇష్క్ మే టైటిల్ తో థియేటర్స్ లో తమిళ అండ్ హిందీలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇప్పుడు తెలుగులో కూడా అమర కావ్యం పేరుతో రిలీజ్ అయింది. ఇక చూశాక నాకైతే నచ్చింది సినిమా. అలా అని ఇది అందరికి నచ్చే సినిమా కాదు. కొంచెం స్లో ఫేస్ మూవీస్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి కొంచెం బోర్ కూడా కొట్టొచ్చు. ఎందుకంటే సినిమా లెంత్ కూడా ఆల్మోస్ట్ 2 hours 50 minutes ఉంటుంది. సినిమా ప్లాట్ ఏంటంటే, ప్లాట్లో చాలా లేయర్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల ఇంటెన్స్ లవ్ స్టోరీయే ఈ సినిమా. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే దాని చుట్టూ ఉంటుంది. ఇలాంటి స్టోరీ ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం. కొంచెం ఆడవారి మాటలకు అర్థాలు వేరులో టైప్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఉన్న స్పెషల్ ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ఆ సీన్స్ కోసమే సినిమా చూసేయొచ్చు అన్నట్టు ఉంటాయి సీన్స్. ప్రీ ఇంటర్వెల్ సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ సీన్ కానీ అదిరిపోయింది. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు తన మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇలాంటి లవ్ స్టోరీస్ కి ఏఆర్ రెహమాన్ గారు ఎందుకు బెస్టో ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్. ధనుష్, కృతి సనన్ వీళ్ళ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగా యాక్ట్ చేసేవరా. ధనుష్ ని ఒక మంచి యాక్టర్ అని ఎందుకు అంటారో ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారు. వీళ్ళతో పాటు ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కూడా సర్ప్రైజ్ చేసింది. అసలు ఆయన క్యారెక్టర్ లో లీనమైపోయి అదరగొట్టారు. వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు. అలాగే సినిమాలో క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. డైరెక్టర్ కూడా బాగా హ్యాండిల్ చేశాడు. ఇక నెగిటివ్స్ ఏంటంటే, డైరెక్టర్ అందరికి తెలిసిన స్టోరీ నేనైనా బాగా చూపించారు కానీ సినిమా లెంతీగా స్లోగా అనిపిస్తుంది. స్లో మూవీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం రన్ టైం కట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే హీరోయిన్ లవ్ చేస్తుందా లేక గిల్ట్ తో అలా చేస్తుందా అనేది ప్రాపర్ గా తెలియదు. మాస్ యాక్షన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ మాత్రమే. ఫైనల్ గా ఈ అమర కావ్యం అదేనండి, తెరే ఇష్క్ మే సినిమా అందరికి నచ్చే సినిమా కాదు. నాకైతే నచ్చింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.